22 అంతస్తుల పైనుంచి ఒక సింగిల్ బీమ్ పైన కింద ప్రపంచం అంతా కనిపిస్తుంటే క్రాల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది సాధారణంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళైతే గుండె ఆగిపోతుంది. ఆ హైట్లో ఆ గాలికి భయం వేస్తుంది. ఇదే మీ లాస్ట్ ఆపర్చునిటీ, ఇదే మీ లాస్ట్ ఛాన్స్ ఫైనల్స్కి వెళ్ళడానికి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సెకండ్ కౌంట్స్, ఎవ్రీ పాయింట్ కౌంట్స్. మీరు డిలే చేసి భయపడితే మీ పాయింట్లు పోతుంది, మీ టైం రన్నింగ్ అక్కడ. సో లెట్స్ గో అభి, గెట్ రెడీ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Your time starts now. Come on, Abhi. టాప్ 3లో ఉంది కదా, ఫ్లాగ్ పడేయడం, కింద పడిపోవడం ఏదో చేయాలి. కంగారు కింద పడేటట్టుంది. నో షీ సెడ్ ఐ విల్ సెట్ అప్ మై మైండ్. ఈ రోజు రాత్రి నేను సెట్ చేసుకుంటాను, కాన్ఫిడెంట్ గా వెళ్తాను, కంగారు పడను. నేను రాత్రి మై ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ నేను కొంచెం టెన్షన్ పడిపోతాను. Yes! Excellent! So good! చాలా చాలా కష్టం గెస్ట్ చేయడం. సోనియా టైం కంటే బెటరో కాదో అస్సలు గెస్ట్ చేయలేం. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సోనియా, కమ్ ఆన్. చాలా 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 భయంగా ఉండింది. ఇప్పుడు భయం మొత్తం పోయింది. చాలా బాగా చేస్తుంది, నాకు నమ్మకం ఉంది. భయం లేకుండా ఫ్లాగ్ని టార్గెట్ చేస్తే 100% చేయొచ్చు. నాకైతే ఇప్పుడు అస్సలు భయం లేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్. అబ్బే, టూ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా కాన్ఫిడెంట్ గా చేసావు. ఎలా అనిపించింది చెప్పు? చాలా చాలా భయంగా ఉండింది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇంత హైట్లో ఉన్నాం ఫారెన్స్ లో, కానీ దాంట్లో లిఫ్ట్ లోనో బాల్కనీ నుంచో మంచి హోటల్ రూమ్ నుంచో చూసుంటావు. కానీ ఇలాగా ఒక చెట్టు కొమ్మేసుకొని డాబా పై నుంచి ఎలా ఉండవుగా డెఫినెట్ గా అదే చాలా భయంగా ఉండింది. అండ్ ఎలాగైనా అది షేక్ అవుతూ వరకు ఉండింది. ఆ బ్యాంబూ ఇది వచ్చి చాలా షేక్ అవుతూ, లిటిల్ స్లిప్పరీ ఆల్సో. బట్ ఆల్సో ఇప్పుడు ఎలాగైనా త్వరగా వెళ్ళి, ఎందుకంటే లేట్ అయిపోతే వీల్ గెట్ టెన్స్డ్. మళ్ళీ అందుకని ఎక్కడ స్టాప్ అవ్వకుండా కరెక్ట్గా వెళ్ళి ఫ్లాగ్ తీసేసి పెట్టుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాతే నాకు మళ్ళీ హార్ట్ బీట్ కొట్టు. సో టాస్క్ బాగా చేసావు అభి. నువ్వు తొందరగా చేసావు, సోనియా తొందరగా చేయడం చేసిందా చెప్పడం కష్టం. అభి చాలా టైట్ పొజిషన్లో ఉన్నారు. గుడ్, ఐ లైక్ దిస్ కాంపిటీషన్, ఐ వాంట్ దిస్ కాంపిటీషన్. వెరీ నైస్. సో విద్య అండ్ రమ్య ఇద్దరు మిగిలారు. వాల్ టైమింగ్స్ ఏంటో, ఎవరు ఫైనల్స్కి వెళ్తున్నారో చూద్దాం. గుడ్ జాబ్ అభి. సో మన 4th వెళ్తున్న ఫైనలిస్ట్ రమ్య. రమ్య, నువ్వు ఫైనల్స్కి రౌండ్ స్టార్ట్ అయ్యాక పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు. ఇంతకుముందు ఓన్లీ లాస్ట్ సెకండ్లో ఉన్నావు, టాప్లో లేవు, టాప్ 3లో లేవు, కిందే స్ట్రగుల్ అవుతున్నావు. సో ఇందాక రష్మికి చెప్పాను, ఇది నేను మీకు ఇచ్చే గోల్డెన్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఆఫ్ ఐడియా సూపర్. చాలా ఛాన్స్లు ఇచ్చాను, కొంతమందికి 2 ఛాన్స్లు ఇచ్చాను, 3 ఛాన్స్లు ఇచ్చాను. అండ్ కొన్నిసార్లు మీ లక్ ఫేవర్ అయింది, కొన్నిసార్లు జస్ట్ ఆ రోజు బాగుంది మీకు. అండ్ ఈరోజు మాత్రం లక్ ఫ్యాక్టర్ లేదు, ఓన్లీ మీ చేతిలో ఉంది. మీరు భయపడితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే లాస్ట్ ఎపిసోడ్ మీకు. సో గుర్తుపెట్టుకో,
టైమింగ్స్ కూడా చెప్పట్లేదు, ఓన్లీ మీకు తెలిసిన ఒకే ఒక టైమింగ్, రష్మి టైమింగ్ 6 minutes 30 seconds. అండ్ మిగతా వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. డూ ద బెస్ట్. అండ్ ఇదే లాస్ట్ ఆపర్చునిటీ. ఇందులో పాయింట్స్ వస్తే నువ్వు ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఇంకా ఉంది నీకు. సో డూ ఆర్ డై. చేస్తా. రెడీ? లెట్స్ గో రమ్య. ఆల్ ది బెస్ట్. అంటే ఇంతవరకు వచ్చాం కదా, అది బాటంలో వచ్చేసాను. ఇది కొంచెం టైమింగ్ కరెక్ట్గా చూసుకొని కొంచెం తొందరగా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫాస్ట్గా చేసినా అది స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది, ఎందుకంటే మేము చాలా అప్లో ఉన్నాము. అది చూసుకుని కరెక్ట్గా చేయాలి. ఇది చేస్తే నాకు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, కానీ ఇక్కడ నుండి ఫైనల్కి వెళ్ళాలని నా ఆశ. సో దాన్ని క్రాస్ చేసి టైమింగ్స్ ఏంటో ఎవరే టైమింగ్లో చేస్తున్నారనేది తెలీదు, వాళ్ళందరి టైమింగ్ తెలీదు, కానీ నేను మాత్రం కొంచెం టైం తీసుకున్నా, కొంచెం తొందరగా తీసుకుని చేసి వచ్చేయాలని ఉంది. Your time starts now. Ramya, come on. రమ్య స్లో అయిపోయింది. రమ్య స్లిప్ అవుతుందా? Is she getting slow? ఎస్, స్లోగా ఉంది. మీ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే స్లోగా ఉన్నట్టే ఉందేమో అని డౌట్ నాకుంది. Come on! Ramya! She is fast, yeah. She's slow. Showing more length in every this thing. Come on, Ramya! Come on, రమ్య. ముగ్గురిని చూసాక టైం ఏంటో నాకే తెలియట్లేదు. ఏ టైంలో ఎవరున్నారో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎస్, ఆల్మోస్ట్ దేర్ రమ్య. కమ్ ఆన్. కాల్ పెట్టేసా వెనక్కి. సక్సెస్ఫుల్ గా రమ్య కూడా ఫినిష్ చేసింది. చాలా 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 టైట్ కాంపిటీషన్ గర్ల్స్. ఐ లైక్ ఇట్. చాలా హ్యాపీగా ఉంది. నాకు అనిపిస్తుంది లేట్ చేశానేమో అని, కాకపోతే చాలా భయంగా ఉంది. అక్కడికి వెళ్ళి ఇలా అయిపోతుంది, కానీ ఫినిష్ చేశాను. ఎక్కడైతే స్లిప్ అవ్వలేదు. చూడాలి, కొంచెం తొందరగా చేశానా లేట్ చేశానా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఫైనల్గా అయితే వెళ్ళాలని ఉంది. రమ్య, గుడ్ జాబ్. సెమీఫైనల్స్ అనేదానికి అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, సూపర్ టైమింగ్స్లో చేస్తున్నారు, సూపర్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. వెరీ గుడ్ రమ్య. నీకు ఎలా అనిపించింది? బాగా భయం వేసిందా? కొంచెం భయం వేసిందా? ఒక రేంజ్లో భయం వేసింది. ఏ రేంజ్లో భయం వేసింది? టాస్క్ చెడిపోయేంత భయం వేసిందా? అంటే అది కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా డాన్స్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది. మధ్యలోకి వెళ్ళాక ఫ్లాగ్ తీయడానికి కొంచెం భయం వేసింది అన్నమాట. అది
అందాక వెనక్కి వచ్చేది కూడా చాలా భయంగా ఉంది. సో పడిపోకుండా సక్సెస్ఫుల్గా టాస్క్ ఫినిష్ చేసావు రమ్య. చూద్దాం ఏ టైమింగ్లో చేసావో, ఎవరు వెళ్తున్నారు ఫైనల్స్కి. నాకే చాలా థ్రిల్లింగ్గా ఉంది, మన ఈటీవీ ఆడియన్స్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉందని నాకు 100% షూర్. ద లాస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే విద్య. ఫస్ట్ నుంచి చాలా బాగా చేసావు, ఫైనల్ రౌండ్స్లో కూడా చాలా బాగా చేసావు, సక్సెస్ఫుల్గా సెమీఫైనల్స్కి వచ్చావు అండ్ విత్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు. సో నీ మీద ప్రెషర్ చాలా 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 ఉంది. కానీ ఈ పాయింట్లో అందరూ ఈక్వల్గా అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు విద్య. కాంపిటీషన్ చాలా చాలా టఫ్ అయిపోయింది, ఇంత ముందులా కాదు. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ అని అందరికీ అర్థమైంది అండ్ ప్రాణాలు పెట్టి చేస్తున్నారు. సో నీ మీద చాలా ప్రెషర్ ఉంది విద్య. సో హౌ డూ యూ ఫీల్ నౌ? డెఫినెట్గా నేను ప్రెషర్ చాలా ఫీల్ అవుతున్నాను. బట్ ఇట్స్ డూ ఆర్, యాజ్ యూ సెడ్ ఫర్ రమ్య, డూ ఆర్ డై. సో సేమ్ థింగ్ గోస్ ఫర్ మీ, డూ ఆర్ డై. అండ్ నా ప్రాణాలనైనా దారిపోస్తాను, బట్ ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దట్ టాస్క్. ప్రాణాలు మేమేం తీసుకోవట్లేదు విద్య, బట్ ఆ భయాన్ని మాత్రం పోగొట్టండి. ఆ భయాన్ని మాత్రం యూ హ్యావ్ టు ఓవర్కమ్. సో ఈ ఫైనల్ బిగ్ టాస్క్లో నీ ఫస్ట్ పొజిషన్ని నిలబెట్టుకుంటావో లేదంటే భయపడి నీ ఫస్ట్ పొజిషన్ వదిలేసుకుంటావో నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంది. ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ నీ చేతిలో ఉంది, 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్ నీ చేతిలో ఉంది, నీ లైఫ్ నీ చేతిలో ఉంది విద్య. కమ్ ఆన్, ఆర్ యు రెడీ ఫర్ దిస్? yes, all the best. Thank you. టాస్క్ అయితే చాలా బాగుంది, బట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నా మెయిన్ ఫియర్ ఏంటంటే నేను చాలా అన్ప్రెడిక్టబుల్. నాకే తెలియదు వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. బికాజ్ బాగా చేస్తున్నాను, ఓకే ఐమ్ గుడ్, ఐమ్ డూయింగ్ గుడ్ అనేసరికి సడన్గా ఏదో ఒకటి చేస్తాను అండ్ ఐ కమ్ ఇన్ టు ద లీస్ట్. ఏదైనా చేసి నా ప్రాణమైన పెట్టేసి ఐ విల్ కంప్లీట్ దిస్ టాస్క్. ఈరోజు ఈ టాస్క్ పర్ఫామ్ చేసే ముందు నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నా కానీ జస్ట్ వాచ్ అవుట్ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు బి ద సూపర్ గర్ల్. ఇక్కడ నుండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతే భయంకరంగా ఉంది, అంతే భయం వేస్తుంది లోపల. ఎందుకంటే ఐ హ్యావ్ టు వాక్ ఆన్ దిస్, ఐ హ్యావ్ టు గో ఆన్ దిస్ బ్యాంబూ కాబట్టి. బట్ ద వ్యూ ఈజ్ ఆసమ్. ఒక్కసారి చూడండి కింద, ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. విద్యా, your time starts now. Come on. ఫైనల్ పార్టిసిపెంట్ ఆఫ్ ద డే. తిన టైమింగ్ మీద మీ ఫ్యూచర్లో డిపెండ్ అయి ఉంటాయి, తన ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. And so excited. Come Wow, on. she's moving fast. Yes, she's fast. Vidya is fast. Come on, Vidya. Wow. Yes, flag disco, Vidya. Awesome timing, yeah? Good job, good job. Tondra. Fast. Yes, Vidya, come on. Faster, come on. Yes. Wow. Go, go, go. Fast. Fast గా చేసింది విద్య. Fast గా చేసింది. Next back. Nice. 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 I just can't believe this, seriously. I just can't believe that I did this. I was only ఒకటి చేశాను, ఆ దేవుణ్ణి నామం స్మరించుకుంటూ వెళ్తూనే ఉన్నాను. అసలు కింద అస్సలు చూడలేదు నేను. And I felt so beautiful doing it. I'm really, 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 really happy. Once again, thank you, Super. Love you for giving me this opportunity to experience all these things which wouldn't have been possible otherwise. Vidya. Super! Best time! Really? టాస్క్ చాలా కాన్ఫిడెంట్ గా చేసావు. చూద్దాం ఏం జరుగుతుందో. గో బ్యాక్. ఓకే గర్ల్స్, సో ఫస్ట్ మీ రిజల్ట్స్కి వచ్చే ముందు నా ఆనందాన్ని పంచుకుంటాను మీతో. ఐడియా సూపర్ సెమీఫైనల్స్లో ఈ సూపర్ టాస్క్ని అందరూ ఫినిష్ చేశారు. టాస్క్ అందరూ కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది నాకు. 15 గర్ల్స్ సెమీఫైనల్స్కి 5 వచ్చారు అండ్ సెమీఫైనల్స్లో 5 రౌండ్స్లో 5 పార్టిసిపేట్ చేశారు. సో మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి ఫైనల్స్కి ఎవరు వెళ్తారో నేను డిసైడ్ చేశాను. సో మూవింగ్ ఆన్ టు ద రిజల్ట్స్.
మన ఫస్ట్ అండ్ ఐడియా సూపర్ ఫైనలిస్ట్ విద్య. విద్య ఈ టాస్క్ 1 minute 17 seconds లో ఫినిష్ చేసింది. 1 minute 17 seconds లో 220 feet పైన ఉన్న కర్ర మీద పాక్కుంటూ వెళ్ళి ఫ్లాగ్ తీసి మళ్ళీ వచ్చింది. సూపర్ ఫాస్ట్ గా చేసింది. 1 minute 17 seconds. సో కంగ్రాచులేషన్స్ విద్య. ఈ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను మీకు బాటమ్ 2లో ఉన్న వాళ్ళకి ఇందులో ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, మీకు ఛాన్స్ ఉందని. సో ఈ రౌండ్ 10 points కి ఇచ్చాను యాక్చువల్గా. విద్య టాప్ స్కోర్ లో ఉంది. ఐడియా సూపర్ ఫైనలిస్ట్ నంబర్ 1 ఇస్ విద్య. కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నాను? ఆన్ టాప్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఇప్పుడు ఇంకా ప్రెషర్ పెరిగిందా లేదా? డెఫినెట్ గా ప్రెషర్ పెరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సడన్ చేసేస్తాను, సడన్ గా ఐ డోంట్ అటెంప్ట్ ఆల్సో. సో ఐ కాంట్ సే ఎనీథింగ్. ఆ టాస్క్ చూసిన తర్వాత చేసిన తర్వాత అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఇంకా దానికి ప్లేస్ లేదు విద్య. ఇంకొకే ఒక టాస్క్ ఫైనల్ సూపర్ బట్ ఐల్ గివ్ మై సూపర్ ఐడియా 100%. టాస్క్. అది ఎంత భయం వేసినా, ఎంత నేను చేయలేను అని అనుకున్నా గానీ ఐ విల్ డెఫినెట్లీ అటెంప్ట్ అండ్ గివ్ మై 100%. Good job Vidya. Good confidence. Let's see, all the best. And moving on to the second idea super finalist, Abhi. Abhi ఈ టాస్క్ 1 minute 40 seconds లో ఫినిష్ చేసింది. సో ఫస్ట్ విద్యా టైం 1 minute 17 seconds. 13 seconds లేట్ గా 1 minute 40 seconds లో ఫినిష్ చేసావు అభి. గుడ్ జాబ్, వెరీ గుడ్. Thank you. సో నీకు 8 points ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 10. సెకండ్ ప్లేస్ లో ఉన్నావు కాబట్టి అభి is second finalist. So all the best Abhi. And moving on, third finalist, third idea super finalist లో చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇంత మునుపు 12 and 9 తో రమ్య అండ్ సోనియా. అండ్ ఈ టాస్క్ లో కూడా క్లోజ్ టైమింగ్స్ లో ఉన్నారు. చాలా దగ్గర టైమింగ్స్ లో ఫినిష్ చేశారు ఈ టాస్క్ కూడా. సోనియా ఫినిష్ చేసింది ఈ టాస్క్ 2 minutes 16 seconds లో. 2 minutes 16 seconds లో ఈ టాస్క్ ఫినిష్ చేసింది సోనియా. రమ్య 2 minutes 2 minutes 27 seconds లో ఫినిష్ చేసింది. సో మన ఐడియా సూపర్ థర్డ్ ఫైనలిస్ట్ ఇస్ సోనియా. కంగ్రాచులేషన్స్ సోనియా. 5 points డిఫరెన్స్ తో ఫైనల్స్ కి వచ్చే ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు రమ్య. ఈ షోలో నీకు 2 ఛాన్సులు ఉన్నాయి, విద్యా కూడా 2 ఛాన్సులు దొరికినాయి. కానీ తను చాలా కష్టపడి ఇందాక అన్నట్టుగా 2వ ఛాన్స్ పోగొట్టుకోకూడదని తన భయాన్ని ఓవర్కమ్ చేసి మరి ఫైనల్స్ దాకా వచ్చింది. నువ్వు రాలేకపోయావు రమ్య, దానికి ఏంటి కారణం? లక్ లేదు అనుకుంటా. అన్ని టాస్క్లు లక్తో సంబంధించినవి కాదు రమ్య, నీకు తెలుసా విషయం. ఈ టాస్క్కి లక్కి సంబంధమే లేదు. ఫైనల్కి వెళ్తాను అని అనుకున్నాను, వెళ్ళలేదు అంటే చాలా డిసప్పాయింట్గా ఉంది. నో ప్రాబ్లం. ఇక్కడ దాకా వచ్చి చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దాకా వచ్చి వెళ్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ. నో. సో సోనియా, ఐడియా సూపర్లో టాప్ 3 ఫైనలిస్ట్లో థర్డ్ పొజిషన్ నీది. 5 points లీడ్తో ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ కొట్టేసావు. సో నీకెలా అనిపిస్తుంది ఇప్పుడు? సంతోషంగా ఉంది టాప్ 3కి వచ్చానని. అండ్ ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ. లాస్ట్ ఫైనల్ స్టంట్ ఒకటి చేయటం మిస్ అవుతానేమో అని ఒక థాట్ వచ్చింది. బట్ గ్లాడ్ ఇంకొక ఐల్ గెట్ టు అటెంప్ట్ 1 more స్టంట్ ఈ సూపర్ షోలో. సో ఐఎమ్ హ్యాపీ. So once again, మన టాప్ 3 finalists in order: Vidya, Abhinayashree and Sonia. Congratulations. Thank you. మీకు ముందుంది ముసల పండుగ. ఇంకొక సూపర్ ఐడియా సూపర్ ఫైనల్ టాస్క్ ఉంది. సో దాంట్లో ఎవరు పర్ఫామ్ చేస్తారో అభి అన్నట్టుగా ఇప్పుడు దాకా వచ్చిన పాయింట్లు పక్కన పెట్టేయండి. ఇప్పుడు దాకా మీరు చేసిన అన్నీ మర్చిపోండి. ఇంకొక టాస్క్, అది మాత్రమే కౌంట్ అవుతుంది ఫైనల్స్కి. సో గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. పాపం మీరు ప్రిపేర్ అవుదామన్న ఐడియా కూడా ఉండదు మీకు ఏ టాస్క్ అది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. అండ్ మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ ఫైనలిస్ట్ ఫ్రమ్ ద బాటమ్. 5th పొజిషన్లో రష్మి
రష్మి నువ్వు టాస్క్ ఫినిష్ చేసావు 6 minutes 30 seconds లో, బట్ అటెంప్ట్ చేసావు, ఫినిష్ చేసావు. కంగ్రాచులేషన్స్. అండ్ Thank you. సక్సెస్ఫుల్ గా 15 మందిలో టాప్ 5 దాకా వచ్చావు కాబట్టి గుడ్ జాబ్. థ్యాంక్ యూ. సో నీకేమైనా బాధగా ఉందా? హౌ డు యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ? బాధగా ఉందనేసి డెఫినెట్లీ ఒక నెక్స్ట్ సెమీఫైనల్కి వెళ్ళుంటే దట్ లాస్ట్ టాస్క్ అటెంప్ట్ చేసే ఛాన్స్ దొరికేది. బికాజ్ నేను ఇక్కడ వచ్చింది ఫర్ ద థ్రిల్ అండ్ ఇంత దూరం వచ్చాను, ఆల్మోస్ట్ 24-25 టాస్క్ అటెంప్ట్ చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో వన్స్ అగైన్ ఫైనల్ గా మనం ర్యాంకింగ్ చూసుకుంటే విద్యా నంబర్ 1, అభి నంబర్ 2, సోనియా నంబర్ 3, రమ్య నంబర్ 4 అండ్ రష్మి నంబర్ 5. సో విద్య, అభి అండ్ సోనియా మీరు ఫైనల్స్కి వెళ్తున్నారు అండ్ రమ్య అండ్ రష్మి మీరు ఇంటికి వెళ్తున్నారు. సో సూపర్కి వచ్చినందుకు, సూపర్లో మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ లాస్ట్ మాటగా ఆడియన్స్కి, నాకు, ముగ్గురు ఫైనలిస్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు నేను ఇవన్నీ చేస్తాను, ఇంతవరకు వస్తానని నేను అనుకోలేదు. ఇంతవరకు వచ్చి వెళ్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఫైనల్కి వెళ్ళైపోయాను. దానికి వెళ్ళినందుకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఫస్ట్ సారీ చెప్పాల్సింది మా అమ్మకి, మా అన్నయ్యకి. వాళ్ళు చాలా నువ్వు డెఫినెట్గా వెళ్తావు అని చెప్పారు. మీ మదర్కి, మీ బ్రదర్కి నేను చెప్తాను, డెఫినెట్గా రమ్య ట్రై చేసిందండి, చేయలేదని కాదు. కానీ గెలుపు ఓటమి అనేది తప్పదు. 15 మందిలో ఒకళ్ళే గెలవాలి కాబట్టి డెఫినెట్గా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ తను హార్డ్ వర్క్ నిజంగా చేసింది, తనకు వచ్చిన సెకండ్ ఛాన్స్ ఉపయోగించుకుంది. కానీ తనకంటే మిగతా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడం వల్ల తను ఫైనల్స్కి వెళ్ళలేకపోయింది. సో ట్రై చేయకపోతే తప్పు, కానీ తను ట్రై చేసింది డెఫినెట్గా. సో రమ్య, నాకు తెలిసి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ యూ ట్రై చేయకపోతే సారీ చెప్పాలి వాళ్ళు డిసప్పాయింట్ చేసినందుకు. కానీ నువ్వు నిజంగానే ట్రై చేసావు, నేను చెప్తున్నాను నా మాటగా వాళ్ళకి. రమ్య నిజంగా ట్రై చేసిందండి, యూ డోంట్ నీడ్ టు సే సారీ. సో థ్యాంక్ యూ రష్మి అండ్ రమ్య, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈ షోకి వచ్చినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు. హ్యాపీ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ. యూ కెన్ గో. ఎంత థ్రిల్లింగ్గా, ఎంత సూపర్గా చూపించామో. లాస్ట్ టాస్క్, నేను ఒక ముగ్గురు టాప్ ఫైనలిస్ట్తో ఉన్నాను, వాళ్ళలో ఒక్కళ్ళకి 10 లక్షలు ఇవ్వడానికి నేను చాలా బిజీగా ఉన్నాను. సేమ్ టైం సూపర్, ఒకటే ఒక జంప్ 10 లక్షల రూపాయలకి. వీళ్ళు ముగ్గురులో ఆ జంప్ కరెక్ట్గా చేసే దమ్ము ఎవరిలో ఉందో చూద్దాం. మన ఐడియా సూపర్ గర్ల్ ఎవరవుతారో చూద్దాం. Are you okay? Are you confident? Take off, speed undali.